క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ఈ ఉదయకాల శుభాలు మీ అందరికీ తెలియజేయుచున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో ప్రవేశపెట్టాడు. అందును బట్టి మహోన్నతుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమైంటున్నాం. సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం ధ్యానం చేసుకుందాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవాగుదువు. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించుగాక. ఈ ఉదయకాల సమయంలో దైవ ధ్యానములో పాల్పంచుకున్న ప్రియ విశ్వాసి సహోదరి సహోదరుడా, సమయంలో చదవబడిన లేఖన భాగాలు ఒక అమూల్యమైన సత్యాన్ని నీ జీవితంలో, మనందరి జీవితంలో ఒక అమూల్యమైన సత్యాన్ని వాక్యం బోధిస్తుంది. మానవ జీవితమే కలిమి లేముడు. మన జీవితంలో కలిమి ఎంత ఉంటుందో లేమి కూడా సమానంగా ఉంటుంది. మన జీవితమే మిళితమైనది. సుఖ దుఃఖాలు అంటారు కదా, ఈ రెండు జంట పదాలు ఎలాగైతే ఉంటాయో మన జీవితాల్లో కూడా కలిమి లేమి కొన్నిసార్లు తటస్థిస్తూ ఉంటాయి. అదే మానవుని జీవితం యొక్క పరమార్థం. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, శ్రమ అన్నది క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒక భాగమైంటున్నది. నీ జీవితంలో సద్భక్తితో బ్రతకబోరే నీవు అనేకమైన శ్రమలు అనుభవించాలి. శ్రమను అనుభవించాలా, అది నియమమా అంటే వాస్తవికతను మాట్లాడాలంటే అది నియమం. క్రైస్తవ విశ్వాస జీవితం తప్పదు. అనేకమైన శ్రమలు అనుభవించిన తోడనే మనం పరలోకమును స్వతంత్రించుకోగలుగుతాం పౌలు అన్నాడు. అలాగే అపోస్తలుడైన పేతురు కూడా ఏమని సెలవిస్తాడు అంటే, యేసు ప్రభువారు ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో శ్రమపడిన గనక అట్టి శ్రమను మనము ఆయుధంగా ధరించుకుందాం అంటాడు. మహోన్నతుడైన ప్రభువారు మనకు మాదిరిగా చూపించినది ఏమిటంటే తన జీవితాన్ని మనకు మాదిరికరంగా చూపించాడు. అంత మాత్రమే కాదు, ఆయన శ్రమ పొందాడు కనుక అట్టి శ్రమ మన జీవితంలో కలిగినప్పటికీ అది మనము ఆయుధంగా ధరించుకోవాలి అంటాడు. ఈరోజు క్రైస్తవులమైన మనము యేసు ప్రభువారు ఒక మాట అన్నాడు. ఏమని సెలవిచ్చాడు? నన్ను వెంబడింపగోరు వారు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ శ్రమలకు గుర్తయింది కనుక ప్రియ దేవుని బిడ్డ, ప్రియ విశ్వాసి, నీ జీవితంలో మేలు నీ జీవితంలో శ్రమ కలిగినప్పుడు అది మేలు కొరకే అని నీవు భావించాలి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెట్టిన కొలది వారి వృద్ధి పొందేది అని మాట మనం చూస్తాం. ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నప్పుడు ఫరో వారి కఠినమైన శ్రమను పెట్టాడు. ఎంత శ్రమను పెట్టాడో అంతగా వర్తిల్లాలి. శ్రమ మన జీవితంలో వర్తిల్ల చేస్తుంది. దేవుని బిడ్డ, శ్రమ మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. ఈరోజు వర్తమానం వింటున్న నీ జీవితంలో శ్రమ సంభవించిన, ఇబ్బందులు కలిగిన, అనారోగ్య పరిస్థితి, శ్రమానుభవంలో నువ్వు వెళ్తున్నావా? నువ్వు కృంగిపోకు, ధైర్యం తెచ్చు. మహోన్నతుడైన దేవుడు నిన్ను ఆయన పరీక్షిస్తే ఒకవేళ అది పరీక్షలో నువ్వు నెగ్గాలని ప్రార్థన చేయి. శోధన కాలంలో ఉంటే దాన్ని జయించాలని ప్రార్థన చేయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ సంభవించినప్పుడు నీవు కృంగిన ఎడల అన్న మాటను మహాజ్ఞాని సొలొమోను తెలియజేస్తాడు. ప్రియ విశ్వాసి, దేవుడు మనకు పిరికిన ఆత్మని ఇయ్యలేదు సహోదరుడా, దేవుడు మనకు పిరికి ఆత్మని ఇయ్యలేదు సహోదరి. కృంగిపోకు. శ్రమ సంభవించిన పిరికివాడివై, పిరికిదానివై కృంగిపోయి కృషించిపోయి ఇక జీవితం ఆగిపోయిందేమో అనుకోకు. అందుకనే మహాజ్ఞాని సొలొమోను చెప్పిన సూక్తులలో అమూల్యమైన సత్యం ఏమిటంటే, శ్రమ దినమున
నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవద్దు. కనుక ప్రియ దేవుని బిడ్డ, మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన ప్రభు, ఆయన నీకు సహాయకుడుగా ఉన్నాడు. నిన్ను బలపరుస్తాడు. కృంగిపోక ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాలని ప్రభు పేరట నేను తెలియజేస్తున్నాను. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడమైన తండ్రి, మహోన్నతుడమైన దేవ, మీ పరిశుద్ధకరమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. శ్రమ సంభవించినప్పుడు మేము కృంగకూడదని అయ్యా నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచిన దేవా, ఎదుగో నీ కృప చేత ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు